మహాకుంభమేళ ప్రయాగరాజ్ నదీ స్నానం కోసం గంగా యమున సరస్వతి సంగం ప్రదేశంలో స్నానం చేయడానికి అన్ని దారుల్లోంచి అన్ని వైపుల్లోంచి తండోపతండాలుగా జనం నగరంలోకి ప్రవేశిస్తున్నారు. ముందుగా మా యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మమ్మల్ని ప్రిపరేషన్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. మా గురువులకి నమస్కారములు. కుంభమేళాలో మాఘ పూర్ణిమ స్నానం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఆ విషయాలు తెలుసుకుందాం. ప్రయాగరాజ్ ఉత్తరాఖండ్ కుంభమేళాలో పాల్గొనేందుకు రోడ్లు సరిపోకుండా వాహనాలు కూడా రాకుండా అన్ని ప్రదేశాలను దిగ్బంధనం చేయడం జరిగింది. నగరంలోకి జనం తండోపతండాలుగా కోట్లలో వచ్చి నదీ స్నానం చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. వాహనాల మీద బైకుల మీద అనేక రకాలుగా నగరంలోకి ప్రవేశించి ఈ గంగా యమున సరస్వతి సంగమ స్నానం చేయాలని జనులందరూ కూడా వస్తున్నారు. ఎంతమంది జనం వస్తారు చూస్తున్నామని ఇక్కడ ఎంతమంది జనం ఉన్నటువంటి ఈ నదీ స్నానం కోసం ఎంతోమంది అక్కడికి వచ్చి ఆ పుణ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఏమిటంటే మహామాఘి అంటారు. మాఘ పౌర్ణమి నాడు జలాల్లో స్నానం చేయాలని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులను కూడా ఈ జలాల్లో ప్రవేశింపజేస్తారు. అందుకనే ఈ మహామాఘి పౌర్ణమి నాడు ఈ జలంలో సర్వశక్తులు ఉంటాయి కాబట్టి విద్యత అందరూ కూడా మహాపుణ్య స్నానం చేయడానికి వస్తూ ఉంటారు. చూడండి ఆ నది ఒడ్డున ఆ ప్రయాగ రాజ్ నది ఒడ్డున జనం ఎంత ఎక్కువగా ఉన్నారు చూడండి. ఈ రకంగా జనం నాలుగు పక్కల నుంచి కూడా వచ్చి ఈ స్నానం చేయడానికి వస్తున్నారు. ఇది బ్రిడ్జ్, ఇది కొత్త బ్రిడ్జ్, ఇది పురాణ పుల్, నయా పురాణ పుల్. ఈ బ్రిడ్జ్ మీద చూడండి జనం అలా వస్తున్నారు. సూర్యోదయం లేదు, సూర్యాస్తమం లేదు, అలా జనం వస్తూనే ఉన్నారు. ఆ నది స్నానం చేయడం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎంత దూరమైన ఈ ప్రజలు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ మహామాఘి పౌర్ణమి స్నానం చేయాలని చెప్పని తండోపతండాలుగా జనం వస్తూనే ఉన్నారు. చూస్తూ ఉండండి. అదిగో చూడండి ఏ ఒడ్డును చూసినారు జనం అలా తండోపతండగలు నడుస్తూనే ఉన్నారు. లక్షల కొలది జనం వస్తున్నారు. ఎక్కడ వాహనాలు కనబట్టలేదు, చాలా తక్కువగా ఉన్న వాహనాలు. ఈ రకంగా ఈ మహామాఘి అతి పవిత్రమైనదిగా భావించి సర్వ పాపాలను పోగొట్టేటువంటి ఈ మహామాఘి పౌర్ణమి నాడు స్నానం చేయాలని అందరూ ప్రవేశిస్తున్నారు. గంగా యమున సరస్వతి నది సంగమ ప్రదేశం. ఇప్పటికే చాలామంది నగరంలోకి ప్రవేశించారు. ఎక్కడికక్కడ దిగ్బంధనం అయిపోయింది నగరం అంతా కూడా. అందరూ కూడా స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళు వెళ్తున్నారు. ఎక్కడా కూడా ఖాళీ లేకుండా నగరం అంతా కూడా జనసంద్రంగా ఉంది. అటువంటి మహామాఘి పౌర్ణమి నాడు నదీ స్నానం చేసినా సముద్ర స్నానం చేసినా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. చూడండి ఈ నదీ ప్రాంతం ఒక పక్కన యమునా నది నల్లగా కనబడుతుంది, ఇంకొక గంగా నది తెల్లగా ఉంటుంది. వాటి ఈ సంగమ ప్రదేశం, ఈ సంగమ ప్రదేశంలో చుట్టూ బోట్లు నిలిపిపెట్టాయి. జనం చుట్టూ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ సంగమ స్నానంలో చేయాలని చెప్పి స్నానం చేయాలని చాలామంది వచ్చారు. చూడండి అక్కడ నీరు కనబడుతోంది. పవిత్రమైనటువంటి ఆ జలంలో స్నానం చేసి సర్వపాపాలను పోగొట్టుకోవాలని ప్రజలందరూ కూడా స్నానాలు ఆచరిస్తున్నారు. ఎంతోమంది ప్రజలు ఈ సంగమ ప్రదేశంలోకి చుట్టూ ఉన్నటువంటి బోట్ల ద్వారా చేరి ఇక్కడ సంగమ స్నానం చేయడానికి అందరూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి ఈ సంగమ స్నానాన్ని ఆచరిస్తున్నారు. ఆ చుట్టూ చూడండి ఎంతోమంది జనం. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎన్ని సదుపాయాలు కల్పించిన అన్ని సదుపాయాలని కూడా ప్రజలు వినియోగించుకుంటున్నారు. ఆ చుట్టూ చూడండి ఈ బోట్ల ద్వారా కూడా ఇలాగా బోట్ షేర్ చేసుకుంటూ ఆ సంగమ ప్రదేశానికి చేరుకోవాలి. బోట్లకి రోజుకో ధర చొప్పున తీసుకుంటున్నారు వాళ్ళు.
అక్కడికి చేరినట్టు ప్రజలందరూ కూడా ఏదో రకంగా చేరి ఆ సంగమ స్నానం చేయాలని కోరికతోటి ముందుకు సాగుతున్నారు. ఆ చుట్టూ ఇప్పుడు చూడండి ఎంతమంది జనం ఉన్నారు. అది కోట్లలో కనబడుతున్నారు జనం అంతా కూడా. కోట్ల కొద్ది జనం వచ్చేస్తున్నారు ఈ సంగమ స్నానం చేయాలని. అటువంటి మాఘ పౌర్ణిమ నాడు మహామాఘి పుణ్యస్నానాన్ని ఆచరించండి. దేవతలు ప్రవేశింపజేసిన ఈ జలాలోని శక్తిని అందరూ పొందండి. నా యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మమ్మల్ని ప్రెజెంట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.